అపోస్తలుడైనటువంటి పౌలు గారు హెబ్రీయులకు వ్రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 22వ వచనాన్ని 2వ పాదము చదువుతున్నాను చూడండి. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. ప్రభునందు ప్రియులారా, యేసువారి శిలువ కార్యం 2000 సంవత్సరాలైంది. ఇప్పటికి అసలు సిలువేంటి? యేసువారు పొందిన సిలువలో ఉన్నటువంటి రహస్యం ఏమిటి? ఓ రోజున శిష్యులు 12 మందిని కూర్చోబెట్టి యేసు ప్రభు చెప్పారు, నా చేతుకు సంకెళ్ళు వేస్తారు, నన్ను అప్పగిస్తారు, కోర్టుల్లో నిలబెట్టబడతాను, నేను సిలువ వేయబడతాను, సమాధి చేయబడి చనిపోయి సమాధి చేయబడి 3వ దినము లేస్తాను, నేను సిలువ వేయబడి నన్ను సిలువేసి చంపుతారు అని అంటే సీమోను పేతురు యేసయ్యను పట్టుకుని చేయి పట్టుకుని, ప్రభువా అదొద్దు, అది మీకు దూరమగును గాక, అది మీకు దూరమగును గాక, సిలువ అంటున్నారే అది మీకు దూరం అవ్వాలి అని అన్నాడు సీమోను పేతురు. ప్రభువేమనాలి? సీమోను పేతురు, నా మీద నీకెంత ప్రేమ, నేను సిలువ వేయబడటం నీకు ఇష్టం లేదు, నేను చనిపోవటం నీకు ఇష్టం లేదు, అందుకనే దూరమగును గాక అని అన్నావు. ఎవరు అనలేదు, 11 మంది అనలేదు, నువ్వు ఒక్కడివి అన్నావు. ఎంత గొప్పవాడువో, నా మీద ఎంత ప్రేమో అని అనలేదు. సీమోను పేతుర్ని చూచి ఆ మాట అనగానే, ఓ సైతానా అన్నారు ప్రభు. ఓ సైతానా అంటే ఈ మాట సైతాన్ అనిపించాడు. ఆయన వచ్చిన పనే సిలువ వేయబడ్డాకి. యేసువారు వచ్చిన పని, ఆయన ఎందుకు జన్మించారు? సిలువ వేయబడ్డాకే. పశువుల తొట్టులోనికి ఎందుకు వచ్చారు? సిలువ వేయబడ్డాకే. కన్యక గర్భముకి ఎందుకు వచ్చారు? సిలువ వేయబడ్డాకే. ఈ భూమి మీదకి ఏ పని మీద వచ్చారు? సిలువ వేయబడ్డాకే. అందుకే యేసునాథుడు అన్నారు, యెరూషలేమునకు వెళదాం. యెరూషలేముకి, ఇప్పుడు యెరూషలేముకి వెళ్తున్నాం, అక్కడ నన్ను చంపుతారు. యెరూషలేముకి బయలుదేరుతున్నాను, ఎందుకంటే నేను వచ్చిన పని అదే. యేసువారు వచ్చిన పని ఏమిటంటే సిలువ వేయబడ్డాకు వచ్చారు. అయితే నేను రాగానే పాడినటువంటి చరణములు, ఆ పల్లవిలో ఏం రాయబడిందంటే, నాకై 3 సిలువలు మోసితివా, 3 సిలువలు మోసితివా, నాకై 3 సిలువలు మోసి. యేసు ప్రభువారు మోసిన సిలువ 1 3 భుజం మీద పెట్టుకున్న సిలువ, 1 సిలువ 3 సిలువల ఒక్కటే కదా. మరి భక్తుడు ఏం పాడుతున్నారు? దైవజనుడు 3 సిలువలు అంటున్నారు ఏంటి? కాదు కదా, 3 సిలువలు కాదు కదా. పాట తప్పేమో, గ్రహించలేదేమో. 3 సిలువలేంటి? 3 సిలువలేమిటి? ఎందుకు ఇలా పాడారు? అర్థం చేసుకోవాలి. ఇలా చూడండి,
మొదటి సిలువ, 3 సిలువలు కరెక్టే. మొదటి సిలువ ఏమిటంటే లోక పాపములన్నీ యేసు ప్రభువు ఆయన మీద వేసుకున్నారు. మొదటి మనిషి ఆదాము, మొట్టమొదటి మనిషి ఆదాము. ఆదామనబడే మొదటి మనిషి నుండి చివరి మనిషి వరకు, అమ్మా తలపైకెత్తండి మీరు, మొదటి మనిషి నుండి చివరి మనిషి వరకు అందరి పాపాలు, ప్రజలందరి పాపాలు, మానవులందరి పాపాలు, మొదటి మనిషి నుండి చివరి మనిషి వరకు అందరి పాపాలు యేసు ఆయన భుజం మీద వేసుకున్నారు. ఇప్పుడు చెప్పండి, ఇది చిన్న సిలువ, పెద్ద సిలువ? చెప్పట్లేదు మీరు, గట్టిగా చెప్పాలి. చిన్న సిలువ, పెద్ద సిలువ? కొన్ని పర్యాయాలు కుటుంబ భారం. యజమాని అంటాడు, కుటుంబ యజమాని ఏమంటాడు, ఇంట్లో భారం. ఒక ఆయన అన్నాడయ్యా, నాకు 6 మంది పిల్లలు, 6 మంది పిల్లల భారం నేను మోయాలి. ఎంతమంది? 6 మంది పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి, చదివించాలి, పెళ్ళిళ్ళు చేయాలి. 6 మంది భారం. ఏదో ఒక్కళ్ళిద్దరైతే అది వేరుగాను 6గురు. ఇక్కడ గమనించే మాట ఏమిటంటే 6 మందో 10 మందో కాదు, మొదటి మనిషి మొదలుకొని చివరి మనిషి వరకు అందరి పాపాలు యేసు ప్రభువు ఆయన మీద వేసుకున్నారు. అందరి పాపాలు. పాత నిబంధనలో 2 మేకలు తెచ్చి దేవుని సన్నిధిలో పెట్టాలి, 2 చీట్లు వేయాలి. ఒక చీటి యెహోవా పేరట, ఒక చీటి విడిచిపెట్టబడుట అనే చీటి. లేవియా కాండము 16వ అధ్యాయము 21వ వచనములో, అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులు ఉంచి ఇశ్రాయేలీయుల పాపములన్నయు, అనగా వారి దోషములన్నయు, వారి అతిక్రమములన్నయు దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి, ఎక్కడ మోపి? మేక తల మీద. ఎవరి పాపాలు? ఇశ్రాయేలీయుల పాపములన్నీ, దోషములన్నీ, అతిక్రమములన్నీ మేక తల మీద మోపాలట. మేక తల మీద వాటిని మోపాలి. 22వ వచనం ఆ మేక ఏం చేస్తుందో చూడండి. ఆ మేక వారి దోషములన్నిటినీ ఎడారి దేశమునకు భరించిపోవును. ఆ మేక ఏం చేస్తుంది? వారి దోషాలన్నిటినీ మోసుకొని వెళ్ళిపోతుంది. ఆ మేక వారి దోషములన్నీ. ఇప్పుడు చెప్పండి, ఇలా చూడాలి. మొదటి మనిషి మొదలుకొని చివరి మనిషి వరకు అందరి పాపాలు ఎవరు మోస్తున్నారు? యేసువారు మోస్తారు. అందరూ అంటే కొందరందరా? ఏ దేశం, ఏ రాష్ట్రం, ఏ కులం, ఏ మతం, ఏ భాష? అందరి పాపాలు, అందరి దోషాలు యేసువారు మోసారు. ఇది చాలా పెద్ద సిలువ. 3 సిలువల్లో ఈ సిలువ చాలా పెద్ద సిలువ. గమనించే మాట ఏమిటంటే, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనములో చూస్తే, మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. మన పాపాలన్నీ యేసు ఆయనపై
వేసుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనములో చూస్తే, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. ఇప్పుడు చెప్పండి, అందరి దోషాలు ఆయన మీద వేసుకున్నారు కాబట్టి ఆ సిలువ కార్యం అందరూ తలంచుకోవాలా? కొందరే తలంచుకోవాలా? అందరూ తలంచుకోవాలి. సిలువను గూర్చి అందరూ తలంచుకొని ఏం చెయ్యాలి? ఏడవాలా? ఏడవాలా కాదు, స్తుతించాలి. ఏడవడము కాదు, ఏడిస్తే దేవునికి మహిమ కాదు. నువ్వు ఏడ్చినంత మాత్రాన ఆయన లాభము కాదు. యేసువారు అన్నారు, నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. యేసయ్యా అని ఏడిస్తే ఆయనకి కాదు, నువ్వు మారాలి. నీలో నీ జీవితం మారాలి, నీ పిల్లల జీవితాలు మారాలి. ఆయన చూచి జాలిపడి కింద పడి దొర్లి ఏడిస్తే, కొందరు సిలువ ధ్యానాలు కింద పడి దొర్లి దొర్లి ఏడుస్తారు. అది కాదు చేయటం, అది కాదు. నా కోసం ఇంత చేశారు నాయనా అని చెప్పి ఆయన స్తుతించాలి. మీ కొరకు నేను ఒక సాక్షిగా ఉంటానని మాట ఇవ్వాలి. మీ కొరకు బ్రతుకుతాను అనాలి. యేసయ్యా నేను మీ కొరకు అనాలి. ఎందుచేతనంటే మనందరి దోషాలు ఆయన మీద మోపబడ్డాయి. అందరి దోషాలు. యేసు నమ్ము, నీవు రక్షించబడతావు. ప్రభువా నా పాపం నీ మీద వేసుకున్నారు అని చెప్పి నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును. యేసువారి సేవ, యేసుని గూర్చినటువంటి సువార్త. ఎందుకంటే బోరు బావిలో పడిపోయే వ్యక్తిని రక్షించటం మంచి కార్యమా చెడ్డ కార్యమా? ఈవేళ అనేక మందిని రక్షిస్తే ఎంత మంచి కార్యమో. మొదటి మనిషి మొదలుకొని చివరి మనిషి వరకు అందరి పాపాలు యేసువారు మోసారు. అందుకనే గెత్సేమనే వనములో యేసునాథుడు, యోహాను సువార్త 18-11 వచనములో యేసునాథుడు ఏమన్నారు? ఆ గిన్నెలోనిది నీ త్రాగకుందునా? గమనించే మాట ఏమిటంటే, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నీ త్రాగకుందునా? మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనములో, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోను. వినాలి ప్రియులారా, గిన్నె యేసు ఎదురుగా ఒక గిన్నె కనబడుతుంది. గిన్నె ఇలా చూడండి, ఆ గిన్నెలో ఉన్నదంతా త్రాగేయాలట. ఏముంది ఆ గిన్నెలో? ఏదైనా ద్రాక్షరసం ఉందా? జ్యూసులాడిదేమనుందా? మజ్జిగలాడిదేమనుందా? గిన్నెలో ఏముంది? మొదటి మనిషి నుండి చివరి మనిషి వరకు అందరి పాప విషం ఆ గిన్నెలో ఉంది. అందరి విషం నేను త్రాగేయాలి. అందుకనే నువ్వు సిలువ ధ్యానం చేస్తున్నప్పుడు, దేవా నా పాపం, నా శాపం అంతా మీరు భరించారు, మీరు త్రాగేశారు. ఆ గిన్నెలో విషం, ఆదాము విషం, ఆ తరువాత ప్రతి మనిషి యొక్క విషం, అందరి విషం. అమ్మా ఇది అర్థం కావట్లేదు కాబట్టి కొంతమంది మారు మనసు పొందట్లేదు. ఇది అర్థం కావట్లేదు కాబట్టి బాప్తిస్మాన్ని పొందట్లేదు. ఇది అర్థం కావట్లేదు కాబట్టి విశ్వాస జీవితం జీవించట్లేదు. ఇంకా భక్తి జీవితం లేదు. నామకార్థంగా చర్చికి వెళ్ళటం, నామకార్థంగా ప్రార్థన చేయటం, నామకార్థం. దేవునికి విలువ లేదు. నిజంగా ఆదివారం చర్చికి వెళ్ళిన వ్యక్తి నా విషయము త్రాగిన ప్రభువా అని అంటే కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటాడా? చెప్పులు వేసుకుని కూర్చుంటాడా? చర్చిలోకి వెళ్ళి మొబైల్ చూస్తాడా? మొబైల్ చాటింగ్ చేస్తాడా? ఫేస్బుక్, ఇన్స్టాలు ఓపెన్ చేస్తాడా? నా విషయం మీరు త్రాగారే, నా కుమార్తె విషయం మీరు త్రాగారే, నా భార్య పాప విషయం మీరు త్రాగారే,
మా నాన్నగారు అమ్మగారు ఆ విషయం మీరు త్రాగారే అనే కృతజ్ఞత ఉందా? నా పాలి దైవమా, నా పాపముల కొరా కీ పాట్లు నొందినావా. అందరూ పాడాలి. ఏ పాప మెరుగని యో పావన మూర్తి పాపవి మోచకుండా. ఏ పాప మెరుగని మోచకుండా. పాడాలమ్మా. నా పాలి దైవమా, నా పాపముల కొరా కీ పాట్లు. నిజంగా పాడితే నీ కళ్ళ వెంబడి కన్నీళ్ళు వచ్చేస్తాయి, నీ హృదయంలో వేదన వచ్చేది, దుఃఖము కలుగుతుంది. పశ్చాత్తాపముతో పాడుతావు, స్తుతిస్తూ పాడుతావు. దేవా మీకెంత ప్రేమయ్యా నా మీద, మీకు నా మీద మీకెంత ప్రేమ. భారములన్నిటికనే కీర్తనలు సిలువ చరణం ఉంటుంది. భారములన్నిటికి నీవే యనుచు నిర్భయుడానై యున్నానులే. ఓ యేసునాథ భయుడానై యున్నానులే. దారి తప్పిన నన్ను దారి పెట్టెదవంచు, దారి తప్పిన నన్ను దారి పెట్టెదవంచు. ధైర్యంబు తోచిదిలే ఓ యేసునాథ, ధైర్యంబు తోచిందిలే ఆ యేసునాథ, ధైర్యంబు తోచిందిలే. కళ్ళ మార్గము చే అల్లదిగో నీ సిలువ, కళ్ళ మార్గము చే కలుగుదాత్మకు శాంతి. అల్లదిగో నీ సిలువయే ఓ యేసునాథా, అల్లదిగో నీ సిలువయే చల్లగా నీ పాద సన్నిధి. నాతో కలిసి పాడండి, నాతో కలిసి పాడండి. కల్లాంబర్కం బూజే కలుగాదాత్మకు శాంతి, అల్లదిగో నీ సిలువయే. కల్లాంబర్కం బూజే కలుగాదాత్మకు శాంతి, అల్లదిగో నీ సిలువయే. ఓ యేసునాథ అల్లదిగో నీ సిలువ. చూడాలి, పాడండి నాతో కలిసి. చల్లగా నీ పాద సాన్నిధ్య మీ మంచు, చల్లగా నీ పాద సాన్నిధ్య మీ మంచు,
సాష్టాంగ పడుచుంటిలే ఓ యేసునాథా సాష్టాంగ పడుచుంటిలే నా యేసునాథా సాష్టాంగ పడుచుంటిలే. భక్తుడు అంటున్నారు, దేవా కళ్ళ మార్గముచే కలుగుద ఆత్మకు శాంతాలదిగో నీ సిలువే, నీ సిలువ అల్లదిగో, నీ సిలువ, నీ సిలువయే చల్లగా నీ పాద సాన్నిధ్యం ఇమ్మంచు. నీ సిలువ నీడలో నేను చల్లగా నేను ఉండాలి, ఎందుకంటే నీ సిలువ నీడలో నేను చల్లగా. మీ సిలువ అదిగో పాత్రలో నుంచి ఆ పాత్రనంతా త్రాగేసి కడకేమన్నారు, కల్వరి కొండ మీద 6వ మాట ఏమన్నారు, సమాప్తమైందన్నారు. అంటే ఒక్క చుక్క కూడా లేకుండా అంతా త్రాగేశారు. అందరి యొక్క పాపం, అందరి యొక్క విషయం ఆయన త్రాగేసి అయిపోయింది, సమాప్తమైంది. పాపుల రక్షణ కొరకు చేయవలసిన పనులెల్లా ముగించి నావా ఆ పగలు రైసల్లో పగవారి పగాలు తుదక్కు అంతము కాగా సమాప్తమన్నావా. మన మధ్య ప్రభు ఉన్నారు, సిలువ మోసిన ప్రభు మన మధ్య ఉన్నారు, మన కోసం చనిపోయిన ప్రభు మన మధ్య ఉన్నారు, తిరిగి లేచిన ప్రభు మన మధ్య ఉన్నారు.